యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. ముఖ్యమైనది ఇవాళ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది కూడా ల్యాండ్ టైటిల్ చట్టం. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి ఒక సెంటు భూమి, ఒక అర్ధ ఎకర, పావు ఎకర ఉండే ఒక పేదవాడు వాడి ఆలోచన శక్తి మేరకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఆ భూమి మీరు సర్వే చేయొచ్చు, యాక్ట్ పెట్టచ్చు, టైటిల్ తీసుకురావచ్చు, ఏమైనా సంస్కరణలు ఏమైనా తీసుకురావచ్చు. ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి, అర్ధ ఎకరా, పావు ఎకరా భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? నీలాగే నడుస్తున్నాడని వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాను, ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? భరోసాగా ఇవ్వడమే కాదు రజనీ, హోల్ ప్రాసెస్ ఇస్ అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. భరోసా ఇవ్వడమే కాదు, డబల్ భరోసా ఇవ్వడం. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏమన్నా సన్నాస దరిద్రుడా, ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావ దారిద్ర్యం. సింగిల్ భరోసా కాదు, డబల్ భరోసా ఇవ్వడం. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్. ఏంటో తప్పించుకుంది. అవును, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తొందరపడుతున్నారు? ఈ చట్టాన్ని తేవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగుమావయ్యా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భూదాహం తీరలేదు? ఎందుకు సామాన్య ప్రజల భూమిని అప్పనంగా కొట్టారనుకుంటున్నారు? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మొదటి నుంచి చూడండి, వాళ్ళ కుటుంబం దాదాపు 700 ఎకరాల. అలాగే విశాఖపట్నంలో ఇవాళ చూసినట్టయితే జనసేన నాయకులు శివశంకర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, మిగతా నాయకులు చెప్పిన బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్నపిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ చెప్పినట్టుగా అనేక వేల ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. కబ్జా చేశారు. బడుగు బలహీన వర్గాల్ని బెదరకొట్టి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే, నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను, వాడు బిల్డప్ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. మొహం పగిలిపోద్ది. దిస్ ఇస్ ఎ రిఫార్మ్. గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్. ఈరోజు 15,000 మంది సచివాలయాల్లో సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద చూశారు కదా. దానికి గ్యారంటీ ఇస్తూ ఇట్స్ ఎ హ్యూజ్ రిఫార్మ్. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. పెద్ద సంస్కరణ ఇది. ఏ రకంగా చదువుల్లో తీసుకొస్తా ఉన్నామో, ఏ రకంగా వైద్యంలో తీసుకొస్తా ఉన్నామో. ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమను తాము దైవాంశ సంభూతులుగా భావించుకుంటున్నారు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అంటే ఒక రకమైన అందరికీ ఉంటూ ఆశగా ఆయనకు మరీ ఎక్కువ. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరినైనా ముంచుతారు, ఎవరినైనా ఇబ్బంది పెడతారు. డబ్బు సంపాదనే వాళ్ళకి మార్గం. సేమ్ పందే అన్నా, సెలరీ ఎంత ఉందిరా? టేబుల్లోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మరి తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. డబ్బు, ఇసుక దోసుకున్నారు,
దానికి డబ్బే. మద్యం దోచుకున్నారు, అక్కడే డబ్బే. అదృష్టవంతులు గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు. నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా ల్యాండ్ దోచుకున్నారు, అక్కడ డబ్బే. చివరికి అతి సామాన్య ప్రజల భూములు కూడా ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఎలా ఉన్నాను రా, అద్దరిపోతున్నావు అన్నా. అన్నా ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెంటు భూమి ఉండనివ్వండి, 100 ఎకరాల భూమి ఉండనివ్వండి. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. కానీ మీ భూమి మీది కాదు, మీ భూమి మీది కాదు. రాబోయే రోజుల్లో మీ భూమి అంతా మీకు తెలవకుండానే తాకట్టు పెట్టబడుతుంది. దీనికి మీరు ఏమంటారు సార్? మీకు తెలవకుండానే సేల్ డీడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీ సేల్ డీడ్స్ మీ దగ్గర ఉండవు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. ఒరిజినల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ఉంటాయి, ఇప్పుడున్నట్టే. రాసుకోరా, నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఏ రకంగా వ్యవసాయంలో తీసుకొస్తా ఉన్నాము, ఏ రకంగా మహిళా సాధికారతలో తీసుకొస్తా ఉన్నాము, ఏ రకంగా సామాజిక న్యాయంలో తీసుకొస్తా ఉన్నాము. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అదే మాదిరిగా ఇది కూడా అలాంటిదే. ఏ రకంగా హౌసింగ్లో తీసుకొస్తా ఉన్నాము. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇది కూడా అలాంటి రిఫార్మే. ఇట్స్ బిగ్ రిఫార్మ్. చెప్పు ఏదో ఏదో. ఇన్ఫ్యాక్ట్ నీకు అమెరికాకి అట్లా విదేశాలకు పోయినావు అని అంటే నీకు ఎందుకు లిటిగేషన్స్ కనిపించవు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? వెస్టర్న్ వరల్డ్లో అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో, మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు? ఎందుకు ఉండవు? కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. రజనీకి మంచి టైటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు తప్పనుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.